హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. ఇవాళ మంచూరియాతో మీ ముందుకు వచ్చేసాను. మనం బజార్లో కొనుక్కోవాలంటే బోళ్ళు ఖరీదండి ఆ మంచూరియా. ఎందుకు మనమే చేసుకుంటే అదో తృప్తి కదా, తింటాకి బాగుంటుంది. బాగుందో లేదో మనకు తెలుస్తుంది, ఎలా వచ్చిందో తెలుస్తుంది. అందుకని మనమే చేసుకున్నాం, సరేనా? ఆ క్యారెట్, క్యాబేజీ సన్నగా తరిగేసాం, చూపించా కదా. ఆ సన్నగా తరిగేసింది ఒక గిన్నెలో వేసేసుకోండి. సన్నగా తరిగేసి అంటే దాన్ని ఏం చేయాలి, గుడ్డలో మూట కట్టాలి. గుడ్డలో మూట కట్టి బాగా నీళ్ళన్నీ పిండేసేయాలి. పిండేసి ఆ పిండిని తొక్కుని ఇందులో గిన్నెలో వేయాలి. వేసి అందులో కార్న్ ఫ్లోరు 3 చెంచాలు, మైదా పిండి 2 చెంచాలు, కొంచెం మిరియాల పొడి, ఒక బంగాళదుంప, పెచ్చులు తీసేసి ఒక బంగాళదుంప అన్నీ వేసి బాగా కలిపేసి ఉండలు చేసుకోవాలి. ఆ ఉండల్ని నూనెలో వేయించాలి. అలాగా నూనెలో బాగా వేయించాలి. మరీ హైలో పెట్టేస్తే లోపల ఉడకదు. అందుకని కొంచెం స్లోగానే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. అలా ఉడికించుకోవాలి. 2 సార్లుగా వేయించుకోవాలి. ఒకసారి అన్నీ వేసేస్తే ఉడకవండి. అందుకని కొన్ని వేయించుకోవాలి. అదిగో అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, తొందరపడకూడదు. శాంతం వేగాక తీసుకోవాలి. అలా తీసేసుకోండి. తర్వాత మూకుళ్ళలో నూనె పెట్టి అందులో వెల్లుల్లిపాయ, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ వేసుకోండి. బాగా అట్ట వేయించేసినాక ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసేయండి. ఉల్లిపాయ ఎక్కువైనా పర్వాలేదు, కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. ఇది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టాల్సిందే, లేదా బాగా ఘాటు రాదు. మొత్తం రెసిపీ అయ్యే వరకు మనం దగ్గర ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా వేయిస్తూనే ఉండాలి, ఆపేదానికి ఉండదు. అలా వేయిస్తూనే ఉండాలి. మరి ఎర్రగా వేగక్కర్లేదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అని చెప్తాం కదా, అలా కాకుండా కొంచెం బాగా వేగినట్టుగా తెలుస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు ఇవి అలా వేగాక అదిగో ఈ సాస్ వేయాలి. ఆ సాస్ షెజ్వాన్ సాస్
ఇదేమో అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అన్నీ 3 చెంచాలు వేయండి. 3 చెంచాలు వేసి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ 1 చెంచా. ఇది రెడ్ చిల్లీ సాస్, అది కూడా అంతే 3 చెంచాలు వేసి. డార్క్ సోయా సాస్ అంతే, ఇది కూడా 3 చెంచాలు. వెనిగర్ ఇంకా అన్నీ 3 చెంచాలు వేసి బాగా కలపండి. వేడి నీళ్లు పోయండి, ఒక గ్లాసుడు వేడి నీళ్ళు. కొద్దిగా గ్లాసుడు కంటే పైన కూడా పోయొచ్చు, అది పోసేయండి. వేడి నీళ్ళు పోస్తే ఆ ఫ్లేవర్స్ బాగా అంటుతాయి నేలకి. అంతే. ఈ ఉండలు ఉన్నాయి కదా వేయించినవి, మంచూరియా ఉండలు అందులో వేసేసేయండి, బాగా కలపండి. కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసేయండి. అంతే, రెడీ అయిపోయింది.